దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామం బట్టి దేవాది దేవుడు ఆయన కృపను బట్టి ఈ రీతిగా మరి ఈ మీడియా ద్వారా దేవుడు మరి కలుసుకోవడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని కలిగిస్తుంచాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈ రోజు దేవుని యొక్క సంకల్పమును బట్టి, దేవుని యొక్క ఉద్దేశమును బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కలువరి శిలువలో ఆయన మాట్లాడుతున్నటువంటి 7 మాటల విషయమై మనము కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాము. ఎందుకంటే దేవుని యొక్క సంకల్పము గొప్పదైనది, దేవుని ప్రేమ గొప్పదైనది. కనుకనే యేసు ప్రభువు వారు ఆ కలువరి శిలువలో మరి తను వేలాడు ముందు మరి స్టార్ట్ చేసినటువంటి 7 మాటలను మనం జ్ఞాపకం చేసుకుందామండి. రెండవ మాట మనము ధ్యానించుకుందామండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కలువరి శిలువలో వేలాడేటప్పుడు ఆ ముందు రెండవ మాట మాట్లాడుతూ ఇచ్చారు. ఆ 2 మాటను కూడా మనం చూద్దాము. పరిశుద్ధ గ్రంథములో లోకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం మనం చదువుకుందాం. అందుకాయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. చూడండి, యేసు ప్రభువు వారు అక్కడ ఉన్నటువంటి మరి సిలువ వేయబడినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇరు పక్షాల కుడి పక్కన ఒక దొంగ, ఎడమ పక్కన ఒక దొంగ, మరి ఆ ఇద్దరు దొంగల మధ్యలో యేసు ప్రభువు వారిని ఆయన కూడా సిలువ వేసుకొచ్చారు. అయితే ఇక్కడ చూసినట్లయితే కుడి పక్కన ఉన్నటువంటి దొంగ అయితే అంటున్నాడు కదా, అయ్యా నేను చేసినది నేను తప్పే, నన్ను ఆ పరదేశిలో నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆయన వేడుకుంటున్నాడు. రెండవ దొంగ ఎడమ పక్కన ఉన్నటువంటి దొంగ అంటున్నాడు కదా, ఇదిగో నువ్వు మనిషి కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని అతను మాట్లాడుతూ వచ్చాడు. ఈ మొదట కుడి పక్కన ఉన్నటువంటి దొంగ అయితే అంటున్నాడు కదా, లేదు ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపం లేనివాడు, మనము పాపం చేశాము, ఈ శిక్ష మనకు తగినదే అని తను ఒప్పుకుంటూ వచ్చాడు. గమనించారు ఈ మాట. యేసు ప్రభువు వారిని కుడి పక్కన ఉన్నటువంటి దొంగ ఏం మాట్లాడుతున్నాడంటే, అవును నేను చేసింది దొంగతనమే, పాపమే, నేను పాపిని అని ఒప్పుకుంటూ యేసు ప్రభువు వారు అంటున్నాడు కదా, అయ్యా ఆ పరదేశిలో నీవు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోయ్యా అని అన్నప్పుడు యేసు ప్రభువు వారు అంటున్నాడు కదా, ఆయన అన్న మాట ఏంటయ్యా అంటే, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావని యేసు ప్రభువు వారు సెలవిస్తూ వచ్చారు. అయితే యేసు ప్రభువు వారు అలా రెండో మాట చెప్పడానికి అలా కారణం ఏంటయ్యా అంటే, ఈ దొంగ కుడి పక్కన ఉన్న దొంగ చేసిన పని ఏంటో తెలుసా? అపోస్తుల కార్యము 2వ